హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ అండి. ఎస్ఎల్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. ఇది బ్యాంక్ రిలేటెడ్ టర్మినాలజీ అండి. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఓకే, మనం బ్యాంక్స్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదండి అందరం. సో సేవింగ్స్ రూపంలో కానీ ఏదో ఒక విధంగా డిపాజిట్ల రూపంలో మన మనీ అనేది బ్యాంక్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఆ మనీ బ్యాంక్ ఏం చేయాలంటే దాంట్లో సమ్ అమౌంట్ని బాండ్స్ రూపంలో కావచ్చు, గోల్డ్ రూపంలో కావచ్చు తన దగ్గర పెట్టుకోవాలి. ఓకే, బ్యాంకు దగ్గర పెట్టుకుంటుంది, మిగిలిన మనీతోని బిజినెస్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర కొంచెం మనీని అయితే పెడతాయి, దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. దీన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా బ్యాంక్స్ దివాలా తీసినప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ నుంచి తీసుకొని మనీ అనేది అడ్జస్ట్ చేస్తారనమాట. ఎవరికైతే మనీ కావాలనో అర్జెంటుగా రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అనేది దేన్ని తెలియజేస్తుందంటే ఇష్యూనెన్స్ ఆఫ్ రిట్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఫండమెంటల్ రైట్స్ని పరిరక్షించడానికి గాను రిట్స్ను జారీ చేయవచ్చని మనకు ఆర్టికల్ 32 అనేది మనకు తెలియజేస్తుందండి. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి ప్రెసిడెంట్ ఎవరు, అధ్యక్షులు ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ అండి. ఎవరు? వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జగదీప్ ధన్కర్ అండి. నెక్స్ట్ వన్, మోహినియట్టం క్లాసికల్ డ్యాన్స్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటే కేరళ స్టేట్కి సంబంధించింది. కథకళి కూడా కేరళ స్టేట్కి సంబంధించిందనండి. కథకు వచ్చి యూపీ అండ్ నార్దర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనందరికీ తెలుసు కదా, ఒడిస్సీ, చౌ డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం, ఈ క్లాసికల్ డ్యాన్సెస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అనండి. ఇవన్నీ కాదు, కొన్ని ఫోక్ డ్యాన్సు, కొన్ని ట్రైబల్ డ్యాన్సెస్, ఫెస్టివల్స్, ట్రైబల్ ఫెస్టివల్స్, హార్వెస్ట్ ఫెస్టివల్స్, 2011 సెన్సస్, పంచవర్ష ప్రణాళికలు, ఇక ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్, స్పోర్ట్స్ టర్మినాలజీ, ఇక చెప్పుకుంటా పోతే అపాయింట్మెంట్స్, ఇంకా చాలా ఉన్నాయండి. ఏవైతే టాపిక్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారో క్వశ్చన్స్, ఆ టాపిక్స్ని బాగా చదువుకొని పోండి. అందులోంచి క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, జనత్ విధి రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే స్క్వాష్ ప్లేయర్ అండి. ఈ జనత్ విధి అనే ఆమె స్క్వాష్ ప్లేయర్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరు అంటారంటే ఎంఎస్ స్వామినాథన్ గారిని అయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఒకవేళ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే నార్మల్ బోర్లాంగ్ అండి. నెక్స్ట్ వన్, ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడుకు చెందిన పర్సన్, నార్మన్ బోర్లాంగ్ యుఎస్ఏ చెందిన పర్సన్. నెక్స్ట్ 5 years ప్లాన్ రిలేటెడ్ క్వశ్చన్స్ 2 అడిగారట. సో అవి ఏంటి ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. నెక్స్ట్ వన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లీడ్ టు విచ్ ఐఎన్సీ సెషన్ అండి. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ ఐఎన్సీ సెషన్కి అధ్యక్షులుగా ఉన్నారు? 1931 కరాచీ సెషన్ అండి. 1931 కరాచీ సెషన్కి అధ్యక్షత వహించారు. నెక్స్ట్, ఈఎల్ఓ రేటింగ్ అసోసియేటెడ్ టు విచ్ గేమ్ అండి. ఈ ఈఎల్ఓ రేటింగ్ అనేది ఏ గేమ్కి సంబంధించిందంటే చెస్కి అండి. ఈఎల్ఓ రేటింగ్ అంటే పాయింట్స్కి సంబంధించిందండి. ఈఎల్ఓ రేటింగ్ అంటే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి వచ్చే పాయింట్స్కి సంబంధించింది. నెక్స్ట్ వన్, అనంత్ మహేశ్వరి బిలాంగ్స్ టు విచ్ కంపెనీ అండి. ఈయన ప్రజెంట్ అయితే హనీవెల్ హై గ్రోత్ రీజియన్కి సంబంధించిన కంపెనీలో ప్రెసిడెంట్ అండ్ సీఈఓగా అయితే ఉన్నారండి. నెక్స్ట్, ప్రీవియస్గా ఈయన పనిచేసిన మటుకు మైక్రోసాఫ్ట్లో సీఈఓగా ప్రెసిడెంట్గా అయితే పనిచేశారు. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. ప్రీవియస్గా ఆయన మైక్రోసాఫ్ట్ అండ్ సీఈఓగా అయితే 2003 జూలై వరకు అయితే పనిచేసిండ్రు. 2023 జూలై తర్వాత ఇప్పుడు హనీవెల్ హై గ్రోత్ రీజియన్ అనే కంపెనీ దగ్గర సీఈఓగా అండ్ ప్రెసిడెంట్కి అయితే పనిచేస్తున్నారండి. నెక్స్ట్ వన్, హూ వాజ్ యంగెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ పద్మ విభూషణ్ ఇన్ డ్యాన్స్. ఎవరికి
అతి చిన్న వయసులోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది డ్యాన్స్కి సంబంధించిన పర్సన్కి అని అడిగారు. సోనాల్ మాన్సింగ్ అండి. ఈమె భరతనాట్యం ఒడిస్సీకి సంబంధించిన డ్యాన్సరు. ఈమెకు 1992లో పద్మభూషణ్ వచ్చింది. ఇంకా 2003లో పద్మవిభూషణ్ అనేది కూడా వచ్చిందండి. ఓకే, ఈమె రాజ్యసభ ఎంపీగా కూడా ఎలక్ట్ అయినారు. నెక్స్ట్ వన్, ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద మగధ ఎంపైర్ అండి. మగధ ఎంపైర్కి లాస్ట్ రూలర్ ఎవరు? ధననంద. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద MISHTI అండి. MISHTI అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ద మ్యాంగ్రూవ్ ఈ స్కీమ్ అది. ద మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అండి. ఓకేనా, ఇది దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి. నెక్స్ట్ వన్, హూ క్యాన్ డిజాల్వ్ ద లోక్సభ అండి. లోక్సభని ఎవరు రద్దు చేయగలరు? ప్రెసిడెంట్ అండి, రాష్ట్రపతి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 51A రిలేటెడ్. ఈ ఆర్టికల్కి సంబంధించి ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించి ఆర్టికల్ అనేది ఆర్టికల్ 51A తెలియజేస్తుంది అనమాట. అయితే మనకు మొత్తము 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఆ 11 ఫండమెంటల్ డ్యూటీస్ కూడా బాగా ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకొని ఫస్ట్ వన్ ఏంది, సెకండ్ వన్ ఏంది, లాస్ట్ వన్ ఏంటి, అట్లా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలనేది ఫస్ట్. రాజ్యాంగానికి లోబడి జాతీయ గీతాన్ని, జాతీయ నేషనల్ అంతంని, జాతీయ జెండాని గౌరవించాలని చెప్తుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి 16 to 14 years పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా విద్య అనేది అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అని మనకు ఫండమెంటల్ 11 అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ 11 అనేది మనకు ప్రాథమిక విధులు అనే దాంట్లో 11th వన్ మనకు 6 to 14 years పిల్లలకి చదువు చెప్పించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద లేదా గైడ్ ఎవరైతే గైడ్ ఉంటారో వాళ్ళ మీద ఉందని తెలియజేస్తుంది. అయితే మనకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనేది చూద్దాం. 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ అనేది 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ అండి. కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాకేష్ పాల్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్ అని, దాని తర్వాత మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకొని మినిమం అంటే ఒక 3 గుర్తుపెట్టుకోండి చాలు, ఆటోమేటిక్గా ఇంక 2 గుర్తుకుంటాయి. నెక్స్ట్ వన్ అండి, దండ జాతర లేదా దండనాట. ఈ డ్యాన్స్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది? దండ జాతర లేదా దండనాట అనేది ఇది ఓల్డెస్ట్ డ్యాన్స్ ఫామ్ అండి. అయితే ఇది ఏ స్టేట్కి సంబంధించింది అంటే ఒరిస్సా. సౌత్ పార్ట్ ఆఫ్ ఒరిస్సాలో ఎక్కువగా ఈ డ్యాన్స్ని చేస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద సార్క్ కంట్రీస్? సార్క్ కంట్రీస్ అంటే ఎన్ని ఉంటాయి ఏంటి, అసలు ఫుల్ ఫామ్ ఏందో చూద్దాం. సార్క్ అంటే ద సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండి. ఓకే, అయితే ఇవి 8 కంట్రీస్ అయితే ఉంటాయి. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. దీని కోడ్ వర్డ్ వచ్చి MBBS పెయిన్. ఇక్కడ చూడండి, MBBS PAIN పెయిన్. ఈ విధంగా మనం కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 52. ఈ ఆర్టికల్ 52 ఏం తెలియజేస్తుందంటే మనకి ఆర్టికల్ 52 అనేది దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. అంటే ప్రెసిడెంట్ ఉండాలి అని ఈ ఆర్టికల్ 52 అనేది చెప్తుంది మనకు. ఇండియాకి ప్రెసిడెంట్ ఉండాలి అని ఈ ఆర్టికల్ 52 మనకు తెలియజేస్తుందండి. నెక్స్ట్ వన్, ఫుల్ ఫామ్ ఆఫ్ HYV అండి. HYVకి ఫుల్ ఫామ్ ఏంటి? హై ఈల్డింగ్ వెరైటీస్ అండి. హై ఈల్డింగ్ వెరైటీస్. సో మీరు ఈ 2021, 22, 23 ఈ 4 days మీరు గమనించండి. ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతున్నాయి, ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారు అనేది గమనించుకొని ఆ టాపిక్ అనేది మీరు చదవండి. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను, ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ SSC GD అనేసి. ఆ వీడియో ఒకసారి చూడండి. సో
ఆ వీడియోలో చెప్పిన టాపిక్స్ ఖచ్చితంగా ఇక్కడ అడగటం జరిగింది. కాబట్టి చూడండి మీరు ఒకసారి ఆ వీడియో. ఓకేనా, మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నా లేదా అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.